తెలంగాణ బీజేపీ కొత్త ఇన్ఛార్జిని ప్రకటించబోతోంది. తెలంగాణకు కేంద్ర బీజేపీ నాయకత్వం మరి అభయ్ పాటిల్ అనే ఒక ముక్కుసూటిగా వ్యవహరించేటువంటి ఒక నాయకుడిని మరి ఇక్కడ తెలంగాణ బీజేపీకి ఇన్ఛార్జిగా ప్రకటించబోతుంది. దీన్ని మరి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకులు అని చెప్పేసి కూడా వార్తలు తెలుస్తున్నాయి. అసలు దీనికి సంబంధించి ఎలా ఉంది? ఇన్నాళ్ళు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ నేతృత్వంలో రాష్ట్ర నేతల తీరు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు కొనసాగిందన్న విమర్శలున్నాయి. అంతేకాదు పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను కాపాడుకోవడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారనే అపవాదు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్తో పాటు రాష్ట్ర నేతలపై కూడా ఉన్నది. అభయ్ పాటిల్ వస్తే ఆ పప్పులేవి ఉడకమంటున్నారు. తాజాగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన అభయ్ పాటిల్ రాష్ట్ర నేతలకు గట్టిగానే చురకలంటించారని తెలుస్తుంది. పార్టీ కోసం పనిచేయకపోతే స్థానం ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తున్నది. మరి పార్టీ కోసం పనిచేయకపోతే ఏ స్థానం కూడా ఉండదని కూడా ఒక పెద్ద వార్నింగే ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నది. ఈ క్రమంలో పాత నేతలకు అభయ్ పాటిల్ అంటే అస్సలు నచ్చడం లేదట. అందుకే ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోకుండానే ఆయన మాకొద్దని ఢిల్లీ పెద్దలకు మరి రాష్ట్ర సీనియర్ నేతలు మొరపెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి అభయ్ పాటిల్ ఇన్ఛార్జిగా వస్తారా? పలు పంచాయతీలలో సతమతమవుతున్నటువంటి రాష్ట్ర బీజేపీని గాడిన పెడతారా? మరి ఈ పంచాయతీలకు కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకుంటారా అన్న చర్చ మరి పార్టీ వర్గాల్లో మాత్రం జోరుగా సాగుతుంది. అభయ్ పాటిల్ ఇంతకు ముందున్న తరుణ్ చుగ్ తీరును ఉండరని, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆయన నైజమని, ఎవరో ఏదో అనుకుంటారని, ఎమ్మెల్యే తాలూకని, ఎంపీ తాలూకని, అధ్యక్షుడు తాలూకని, మంత్రి తాలూకని ఇవన్నీ కూడా అసలు ఏది చూడరట. ఎవరైతే నాకేంటి అనే రేంజ్లో తాట తీస్తారనే టాక్ మాత్రం నడుస్తుంది. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలకు అభయ్ పాటిల్ సంబంధించి ఫోబియా పట్టుకుంది. మరి కొత్త నేతలు మాత్రం అభయ్ పాటిల్ రావాల్సిందే, కావాల్సిందే అంటున్నారు. పాత రాష్ట్ర నాయకులు మాత్రం అభయ్ పాటిల్ అంటే అమ్మో వద్దు అంటున్నారు. ఇప్పుడు ఈయనని రంగంలోకి ఎందుకు దింపుతున్నారంటే ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా బలోపేతం చేసుకొని గెలిస్తేనే రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో మనము పట్టు సాధించగలమనే ఒక నిర్ణయానికి కేంద్ర నాయకత్వం వచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళు రాష్ట్ర నాయకుల మీద నమ్మకం లేదు. ఇప్పుడు అంతకుముందు ఇన్ఛార్జీలు కూడా తరుణ్ చుగ్ కానీ, సునీల్ బన్సల్ కానీ పెట్టినప్పుడు మరి వాళ్ళు కూడా మరి లోక్సభ ఎన్నికల్లో కానీ, రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కానీ మరి అనుకున్నంత కేంద్ర నాయకత్వం ఊహించినంత, కష్టపడ్డంత, అనుకున్నంత మరి ఫలితాలు రాలేదనే వాళ్ళ మీద కూడా గుర్రుగా ఉన్నారు. అందుకే మరి ఈ పార్టీల్ని దించుతున్నట్టు తెలుస్తుంది. మరి పార్టీల్ని దించితే మరి కరెక్ట్గా మరి ఫలితాలు బాగానే రాబడతామనే నమ్మకం కేంద్ర నాయకత్వం అనుకున్నట్టు తెలుస్తుంది.